సో దత్తాత్రేయ గారు ఇందాక మేడం. ఇంతకుముందు ప్రీవియస్ డిబేట్లో కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పారంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కూడా కేంద్రంతో సఖ్యతగా లేకపోవడం వల్ల రావాల్సినటువంటి నిధులను రాబట్టుకోలేకపోయారు. కేంద్రం కూడా ఒక చూసి చూడనట్టుగా వ్యవహరించింది. అంతా సవతి ప్రేమ చూపించడానికి కూడా కారణము కేసీఆర్ అని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి కేంద్రంతో అంటకాగుతున్నారు, మోదీతో బడేబాయ్ చోటేబాయ్ సంబంధం నెరుపుతున్నారు అన్నటువంటి విమర్శలు వస్తున్నప్పటికీ కూడాను వాటన్నింటినీ లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా ఆయన మోదీతో అంటే సానుకూల సంబంధాలు నెరుపుతూ ఉన్నారు. సో ఈ బడ్జెట్లో ఖచ్చితంగా ఈసారి కేటాయింపులు ఉండొచ్చు తెలంగాణకు అనేటువంటి అంచనాకు వచ్చారు వాళ్ళు. సో మీ అంచనా ఏంటి? గుడ్ మార్నింగ్ రోజా గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు ఒకటి మాత్రం చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్రం వసూలు చేసేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, కార్పొరేట్ ట్యాక్స్ వంటి వాటి నుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి శాతానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సింది అది భిక్ష కాదండి, అది మన హక్కు. అది కాబట్టి ఆ హక్కు రూపంలో వచ్చేటువంటి వాటి విషయంలో మేము ఈ రోజు కూడా కేంద్రంతోనే వైరుధ్యానికి పోలేదు. కానీ ఏదైతే ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అత్యవసరమైనటువంటి అంశాల్లో మేము తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టులకు ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖల నుంచి నాయకులు ఒక సింగిల్ రూపాయి కూడా సాయం చేయకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎండబెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మొక్కువని దీక్షతో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నా, ఎన్నిసార్లు రిక్వెస్టులు చేసినా, ఎన్నిసార్లు మంత్రులను కలిసి ప్రతి పత్రాలు సమర్పించినా అక్కడ నుంచి ఒక రూపాయి వచ్చేటువంటి ప్రయత్నం జరగలేదు. సో దాన్ని ఎదుర్కొని సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులని అడ్జస్ట్ చేసుకొని కొన్ని ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కి లోబడి కొన్ని అప్పులు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా తీసుకొస్తే ఇవాళ కేంద్రమే మొన్న ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సర్వేలో తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది కాళేశ్వరం ద్వారా, విహబ్ ద్వారా, టీహబ్ ద్వారా సర్వీసెస్ డిపార్ట్మెంట్ అంటే సర్వీసెస్ సృష్టిలో అంటే ఒక ఉద్యోగాల సృష్టిలో తెలంగాణ రాష్ట్రం టాప్ 4th స్టేట్ గా ఉంది. ఇది ఎంత గర్వకారణం అంటే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డ లాంటిది. 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో మౌలికాభివృద్ధిలో కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి వ్యవసాయంలో సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, మిగతా ఏ అంశంలో అయినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 స్టేట్ గా తీసుకొచ్చిన విద్యా విషయంలో కావచ్చు, అలాగే మెడికల్ విషయంలో కావచ్చు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వాటాగా రావాల్సినటువంటిది ఐఐటీలు కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, రైల్వే శాఖకు సంబంధించిన అంశాలు కావచ్చు, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా లాంటి అంశం కావచ్చు, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లో తెలంగాణ రాష్ట్రానికి తగ్గించాల్సినటువంటి అంశం 3.3% నుంచి 4% పెంచాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎఫ్ఆర్బిఎం రుణ పరిమితిని పెంచాలి. తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా ఇది అండర్ డెవలప్డ్ స్టేట్. ఇంకా స్టిల్ వాట్ ఎవర్ మేబీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంత డెవలప్ జరిగినప్పటికీ ఇంకా వెనుకబడేటువంటి కొన్ని జిల్లాలు ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి ఆ జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. మనకు విభజన హామీ చట్టం ప్రకారం కొన్ని వాళ్ళకు అస్యూరెన్స్ ఇచ్చారు. ఆ విభజన హామీ చట్టంలో ఉన్నటువంటి అంశాలలో ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు, ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, ఒక ఎయిమ్స్ ఇవ్వలేదు, ఒక ఐఐటి ఇవ్వలేదు, ఒక నవోదయ ఇవ్వలేదు, ప్లస్ ఒక రైల్వే కొత్త జోన్ కూడా ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. రోడ్ల విషయంలో, కనెక్టివిటీ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో 8,000 పైచిలుకు కిలోమీటర్ల పరిధిలో రోడ్లను ఇంటర్నల్ గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నిర్మించుకున్నది. అట్లాగే మున్సిపాలిటీల డెవలప్మెంట్ విషయంలో కూడా కేంద్రం నుంచి ఏదైనా నిధులు వస్తాయి కావచ్చు అనుకుంటే అరకూర నిధులు మనకు రావాల్సినటువంటి ఈ నిధులు ఇచ్చారు తప్ప ప్రత్యేకమైనటువంటి నిధులు మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్టుగా మనకి ఇవ్వకపోవడం బాధాకరం. సో ఇప్పటికైనా ఈ బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు ఆడపడుచుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేకపోతే అక్కడి కోడలుగా అక్కడికి ఎంత ఇచ్చినా మేమేం ఆబ్జెక్షన్ చెప్పట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మాతో సమానంగా డెవలప్ కావాలి, ఆ విషయంలో మేము సహకరిస్తామని చెప్తా ఉన్నాం. కానీ మా రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాల విషయంలో మాకు రావాల్సినటువంటి మేజర్ అయినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ, అట్లాగే రైల్వే శాఖకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ప్రాథమికంగా వైద్యానికి సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం సీతకన్ను చూస్తూ ఉంది, సవితి తల్లి ప్రేమను ప్రదర్శిస్తూ ఉంది. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో త్వరితగతిన డెవలప్మెంట్ కావాల్సిన అంశాల్లో మనం వెనుకబడుతున్నాం. అవన్నిటిని కూడా డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం కూడా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఈ విషయంలో మనం చాలా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడే బాయ్తోని అలై బలై చేసుకొని
ఆర్థిక అంశాలు లేకపోతే వ్యక్తిగత అంశాలతో సన్నిహితంగా ఉండడాన్ని మేము కోరుకోవట్లేదు. వ్యవస్థాపరంగా తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా గోదావరి నది జలాల విషయంలో రావాల్సిన వాటా విషయంలో నువ్వు క్లోజ్గా ఉండి మన వాటాని మనకు సాధించు. ఎవరం ఆబ్జెక్షన్ చెప్పట్లేదు ఇక్కడ. అట్లాగే రావాల్సినటువంటి సంస్థలను తీసుకురా ఇక్కడికి. మీ మహబూబ్ నగర్లో పెట్టించు, వరంగల్లో పెట్టించు, మారుమూల ఆదిలాబాద్ జిల్లా లాంటి ప్రాంతంలో కేంద్రంలో ఉన్నటువంటి సంస్థలను తెప్పించు. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల్లో మారుమూల ఆదిలాబాద్ జిల్లాలో కూడా టైప్ 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. కన్స్ట్రక్షన్ పూర్తి చేసి నిర్మాణం చేపించి అక్కడ ఉద్యోగాల సృష్టి జరిగింది. అందుకే కదండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎన్ని అంశాల్లో అప్రిషియేట్ చేసింది ఆర్థిక సర్వేలో. ఓకే. బీఆర్ఎస్ లో కొత్తగా 89 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ రాష్ట్రంలో జలసిరిని కురిపించింది అని చెప్పింది. వాతావరణ పరిస్థితులకు తగినట్టుగా వ్యవసాయం అనేటువంటిది అభివృద్ధి చెందింది. అట్లాగే మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం విషయంలో వీహబ్ అనేటువంటిది చాలా కీలక పాత్ర పోషించిందని ఐఆమ్ నాట్ సేయింగ్ దట్, ఇది ఎకనామికల్ సర్వే చెప్తుంది. అంటే ఈ సర్వేలో ఇంత స్పష్టంగా కొలువులకు చిరునామాగా తెలంగాణ ఉద్యోగాల్లో 5% వాటా కల్పించింది. 95% ప్రభుత్వ ఉద్యోగాలు అయితే 90% తెలంగాణ వాళ్ళకైతే 5% ఇతర స్టేట్ వాళ్ళకైతే ప్రైవేటు ఉద్యోగాల సృష్టి విషయంలో సర్వీసెస్ డిపార్ట్మెంట్ని ప్రోత్సహించడంలో తెలంగాణ రాష్ట్రం టాప్లో ఉంది. టాప్ 4th స్టేట్గా ఇవాళ తెలంగాణ ఎమర్జ్ అయిందంటే దూరదృష్టి ఉన్నటువంటి నాయకుడి చేతిలో తెలంగాణ సుభిక్షంగా అభివృద్ధి చెందిందనే దానికి ఇది ఖచ్చితంగా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. రైట్ ఐటీ రైట్ అండి.